ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి అనే మాటను మనం చదువుతాము. దేవుడు దురాత్మలను ఎందుకు పంపుతాడు? అసలు దేవుని వద్ద నుండి దురాత్మలు వస్తాయా? సౌలు మీదకి వచ్చిన దురాత్మను దేవుడే పంపించాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతడిని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను అని వ్రాయపడి ఉన్నది. లేఖనాలను శ్రద్ధగా పరిశీలిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీలు తమకు రాజు కావాలని సమూయేలు దగ్గర మనవి చేసుకుంటారు. ప్రజల యొక్క ఈ విన్నపము వారి దేవుడైన యెహోవాని విసర్జించుటను సూచిస్తున్నదని సమూయేలుకి తెలుసు. అయినప్పటికీ దేవుడు వారి విన్నపమును అనుమతించాడు. ఎందుకు ఒక రాజును నియమించడం దేవునికి దేవుని ప్రవక్తకు అసంతృప్తిని కలిగించింది అంటే కాదు, దేవుడు అనాది కాలంలోనే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనంలో నిన్ను అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదను, రాజులను నీలో నుండి వచ్చెదరు అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మానవ రాజరికము అను భావన దేవుడు ముందుగా ఏర్పరిచిన ప్రణాళిక. అయితే రాజరిక వ్యవస్థను ఏర్పరిచే సమయము, పరిస్థితులు యుక్తమైనవి కావని ప్రజలు దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండకపోవడమే దేవునికి అసంతృప్తిని కలిగించింది. అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలీలకు సౌలును మొదటి రాజుగా ఏర్పరిచాడు. యాకోబు ప్రవచించిన దాన్ని బట్టి ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో దండము యోధా యొద్ద నుండి తొలగిపోదు, అంతిమముగా వాగ్దానం చేయబడిన మెస్సియా యూదా గోత్రపు రాజుల నుండే రావాల్సి ఉన్నది. సౌలు బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. అయినప్పటికీ దేవుడు సౌలుకి క్రొత్త మనసుని అనుగ్రహించాడు. పాత నిబంధన కాలంలో తల మీద నూనె పోసి అభిషేకించుటను దేవుని పరిచర్యకు అభిషేకించుటకు సంకేతము. అట్టి వారికి దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి తోడుగా ఉంటుంది. సౌలు పరిపాలన మొదటి కాలంలో సౌలు యొక్క విజయాలు, అతడు దేవుణ్ణి సమస్త రీతుల్లో ఘనపరిచిన విధానము అతన్ని రాజుగా ఎంపిక చేయడం సరైనదే అని అనిపిస్తుంది. అయితే సౌలులో 2 భయంకరమైన బలహీనతలు ఉన్నాయి. అవి అతని మూర్ఖత్వము మరియు అతని విధేయత లేని హృదయము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను దిగి వత్తును అని సమూయేలు సౌలునకు తెలియచేశాడు. అయితే సౌలు 13వ అధ్యాయంలో దహన బలులను అర్పించే బాధ్యతను స్వయంగా తానే స్వీకరించాడు. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే, సమూయేలు కోసం సౌలు వేచి ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి రావడానికి తమ సైన్యాన్ని కొద్ది దూరంలో పోగు చేసుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు వారు కొద్ది మందే ఉన్నారు. ఆయుధాలు కూడా వారి దగ్గర సరిగ్గా లేవు. అందువలన ఇశ్రాయేలు వారు సౌలు సైన్యాన్ని విడిచిపెట్టి గ్రామాల్లోకి దాక్కోవడానికి వెళ్ళిపోయారు. సమూయేలు ఇంకా రాకపోయేసరికి సౌలు మిగతా సైన్యం కూడా చెదిరిపోనారంభించారు. అప్పుడు సౌలు సమూయేలు అర్పించాల్సిన బలి అర్పణల ద్వారా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోగలనని అనుకొని దహన బలిని అర్పించాడు. ఇక్కడ సౌలు చేసిన పనిలో తప్పు ఏముంది అని మనకి అనిపించవచ్చు. అయితే సమూయేలు నిజ దేవుని ప్రవక్త, యాజకుడు. యాజకులు మాత్రమే అర్పించవలసిన బలులను ధర్మ విరుద్ధంగా సమూయేలుకి పరిపాటిగా తనను తాను ఎంచుకొని సౌలు అర్పించాడు. అర్పణం అర్పిస్తే దేవుడు ప్రసన్నం అవుతాడు అనుకున్నాడు. అయితే దేవుని ప్రసన్నతకు దేవుడు బలులను కోరలేదు. హృదయపూర్వకంగా చేసే యథార్థ ప్రార్థన దేవుడు కోరుతున్నాడు అని సౌలు గ్రహించలేకపోయాడు. దేవుని సన్నిధిలో బలులు అర్పించడం కంటే విధేయత ఎంతో ప్రాముఖ్యం. మందసం విషయంలో బెత్షెమెషు ప్రజలు నిర్లక్ష్యంతో ప్రవర్తించినట్టే సౌలు కూడా మోషే నిర్దేశించిన ప్రమాణములను ఉల్లంఘించాడు. ఈ అధ్యాయంలోనే సౌలు వంశము అంతము కానున్నదనియు దేవుని చిత్తానుసారమైన మనసు గల ఒకడు దానిని పొందుకొనును అనియు సౌలునకు తెలియచేశాడు సమూయేలు. మరొక పరిస్థితి ఏంటంటే, సౌలు రాజు కాక మునిపే చాలా కాలం క్రితము ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరుగులాడుచున్నప్పుడే అమాలేకీలు వారిపై వెనుక నుండి క్రూరంగా దాడి చేశారు. దాని విషయమే ప్రతీకారం చేయబడుతుందని దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, అమాలేకీలను పూర్తిగా నిర్మూలం చేయాలని
సమూయేలు సౌలుకు ఆజ్ఞాపించాడు. సమూయేలు చెప్పిన ప్రకారము చేయటానికి సౌలు వెళ్ళాడు, కానీ ఆ పనిని సంపూర్ణంగా చేయలేదు. అమాలేకీల క్రొవ్విన గొర్రెలను పశువులను సౌలు చూసి అమాలేకీల రాజైన అగగును బందీగా ప్రాణంతో తీసుకుని రావడం ద్వారా తన నాయకత్వపు గొప్పతనం ఇంకా పెరుగుతుందని ఆలోచించాడు. ఈ విధముగా దేవుని మాటను పాటించడంలో సౌలు తప్పిపోయి తన తప్పిదాన్ని ప్రజల మీద మోపి దేవునికి బాధను తెప్పించాడు. ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరడం వలన అసంతృప్తితో దేవుడు సౌలును తప్పిపోయేలా చేశాడని మనం తప్పుగా తలంచవచ్చు. అయితే అది కరెక్ట్ కాదు. సఫలం అవ్వడానికి కావలసిన వాటన్నిటినీ దేవుడు సౌలుకి ఇచ్చాడు. మంచి రూపము, గొప్ప శక్తి సామర్థ్యాలు, క్రొత్త మనస్సు, ప్రజలందరి అధికారం, ఇవన్నీ సౌలుకిచ్చాడు దేవుడు. ఒక పనిని పూర్తి చేసే సామర్థ్యం ఇవ్వకుండా దేవుడెప్పుడూ ఏ వ్యక్తిని ఎన్నుకోడు. దేవుడు సౌలును విఫలమయ్యేలా చేయలేదు. సౌలు తన అవిధేయత ద్వారా తన్ను తానే శిక్షించుకున్నాడు. కనుక దేవుని ఆత్మ అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దేవుని వద్ద నుండి వచ్చిన దురాత్మ సౌలును పీడించింది. ఈ దురాత్మ పాపం చేయించేదా లేక బాధించేదా అంటే అది ఖచ్చితంగా తెలపబడలేదు. కానీ ఇది దురాత్మ అనగా సాతాను అనుచరుడు. దురాత్మలు తమకిష్టం వచ్చినట్టు చేయడానికి, తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు లేదు. యోబు గ్రంథంలో యోబుని బాధించడానికి దేవుని అనుమతిని కోరాడు సాతాను. దురాత్మ అంటే కేవలము దెయ్యపు ఆత్మనే కాదు, అనేక రకములైన వ్యాధులు, మూర్ఛ వ్యాధి, పిచ్చితనము ఇలాంటివి అని బైబిల్ పండితులు వ్యాఖ్యానించారు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10-11 వచనాల్లో దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా అని వ్రాయపడి ఉన్నది. ప్రవచించుచుండగా అనే మాటకు క్రింద ఫుట్నోటులో వెర్రి మాటలాడుచుండగా అని వ్రాయపడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారి పరిచర్య కాలంలో అనేకులు క్రీస్తు వారి ద్వారా స్వస్థపరచబడ్డారు. ఒక సందర్భంలో క్రీస్తు వారు దెయ్యములు పట్టిన 2 మనుషులు ఆయనకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ దెయ్యపు ఆత్మలను పందులలోనికి పొమ్మని ఆజ్ఞాపించినట్టు మనం చదువుతాము. దురాత్మలు తమకు నచ్చినట్టు చెయ్యలేవని ఈ సందర్భం మనకి తెలుపుతుంది. అంతేకాక ఈ దురాత్మలను తీర్పు తీర్చడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించినట్లు కూడా మనకి ఈ సందర్భంలో అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో అప్పుడు దెయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేపడెను. ఆయన వాణ్ణి స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును కలవాడాయనని వ్రాయపడి ఉన్నది. దేవుడు ఎందుకు దురాత్మలను పంపుతాడు అన్న ప్రశ్నకి దేవుడు మానవ జీవితంలో పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపడడం కోసం మాత్రమే తీర్పు తీర్చుతాడు. ఈ తీర్పు మనల్ని బాధ పెట్టాలనో మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనో కాదు. ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి పాపం నుండి మనం దూరం అవ్వాలని, నిత్య రాజ్యంలో ప్రవేశించాలన్నదే దేవుని ఆశ. మన అతిక్రమాలను బట్టే మనం బాధ అనుభవిస్తాము, కానీ దేవుని ప్రతీకారం బట్టి కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును అని వ్రాయపడి ఉన్నది. ఇక్కడ సౌలు మీదకి దురాత్మ రావడంలో దేవునికున్న మరొక ఉద్దేశము దావీదుని రాజప్రస్థానంలోనికి తీసుకొని రావడం. సౌలు దురాత్మ చేత పీడింపబడుతున్నప్పుడు దావీదు యొక్క భక్తి సంగీతము ద్వారా సౌలు సేద తీరేవాడు. అటు తర్వాత దావీదు తనకు వ్యతిరేకంగా మారతాడని సౌలు భయపడ్డాడు. ఒక సందర్భంలో తన బల్లెముతో దావీదుని చంపాలని ప్రయత్నించాడు. సౌలు అవిధేయత ఇంకా పెరిగిందే కానీ సౌలు ఎక్కడా పశ్చాత్తాపడలేదు, నిజదేవుని వైపు తిరగలేదు. విచారకరం ఏంటంటే సౌలు మరణం వరకు పశ్చాత్తాపడలేదు. అవిశ్వాసము మరియు తిరుగుబాటుతోనే తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దుష్టుల మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని
బ్రతుకుటయే నాకు సంతోషము అని లేఖనం తెలుపుచున్నది. పాపములోనే మానవ జీవితం పతనం అవటం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే మన జీవితంలో మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలం మనం అనుభవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది. అయితే మన దేవుడు ఎంత జాలిగల దేవుడంటే 103వ కీర్తన 9వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు అని వ్రాయపడి ఉన్నది. దేవుని నిత్యరాజ్యంలో మన అందరము ప్రవేశించాలని, అందరూ మారు మనసు పొందాలని కోరుతూ ఆయన మన ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. పాప ఊబిలో నుండి దేవునికి మొరపెట్టి విడిపింపబడిన వారు అనేక మంది బైబిల్లో వ్రాయబడ్డారు. పౌలు భక్తుడు ఒకప్పుడు సౌలుగా దేవునికి అవిధేయంగా జీవించిన వాడే కదా. పొట్టి జక్కయ్య అన్యాయస్తుడిగా బ్రతికిన దేవుని వైపు తిరిగి రక్షణను పొందుకున్నాడు. సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే దేవునికి లోబడదాము. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, పాపపు జీవితాన్ని ప్రభు పాదాల వద్ద విడిచిపెడదాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.